ఇప్పుడు చెప్పండి, ఎవడన్నా విమర్శించాడని దిగులు పడతావా? అబద్ధం ఆడకుండా చెప్పి అంతకుముందు ఫీల్ అయ్యావా లేదా? నొచ్చుకున్నావా లేదా? చచ్చిపోవాలనిపిస్తుంది అన్నావా లేదా? అంటే లోపల డంబం విరగల, అది విరిగిపోతే పట్టించుకో. పోనీ లేబ్బా, అన్ని మాటల్లో వాడికి న్యాయం ఉందేమో, పోనీ అందుకు తగిన వాడినేమో, పోనీ నా దేవుడు ఇన్నాడుగా. అయినా ఒకడు నన్ను తిట్టినా విమర్శించిన వాడు స్థిరమా? విమర్శింపబడిన నేను స్థిరమా? న్యాయాన్యాయ విచక్షణ ఎరిగిన నా దేవుడు అన్ని చూస్తున్నాడు కదా. ఆయన చేసే పని ఆయన చేస్తాడులే. ప్రభా, ఎవరు ఎన్ననుకున్నా నేను పట్టించుకున్నాయా అంటే నువ్వంటే నేను పట్టించుకోవాలి. నువ్వు అనవు కాబట్టి ఎవడో ఏదో అన్నాడని. ఒకడంట పూరిళ్ళు, అప్పట్లో ఎలుకలు పూరిళ్లలో సమృద్ధిగా ఉంటాయి తెలుసా మీకు? ఆ ఉన్నాయి ప్రశాంతంగా ఉంటాయి. అప్పుడప్పుడు మనకి ఏదో పక్క నుంచి వచ్చి ఎక్కిరిస్తా ఉంటాయి తెలుసా? ఎలుక ఎక్కిరించడం తెలుసా మీకు? దాని పళ్ళు అలా బయట పెట్టి అని సౌండ్ చేస్తుంటది, కడుపు మండుతుంటది దాన్ని చూస్తుంటే. అసలు నేను ఏదో ఉండనేస్తున్నా, నువ్వేంది నా దగ్గరికి వచ్చింది అందరూ కూడా. అట్లా ఒకడు చూసి కడుపు మండి పెద్ద కాగడా తీసుకొచ్చి ఇంటికి పెట్టాడంట. ఇప్పుడు ఎక్కిరించగా ఎక్కడ ఎక్కిరిస్తావని ఏముంది, ఇటు పక్క కాదుంటే అటు పక్క దిగిపోయింది ఇంకొక ఇంటికి. అది ఇల్లు పోయింది ఎవరిది? మరి ఎలుకలు ఎక్కిరిస్తున్నాయని ఇల్లు తగలు పెట్టుకున్నట్టు ఎవడో పనికి మాలోడు ఏదో మాట అన్నాడు, నువ్వేమయ్యా నిన్ను నువ్వు నాశనం చేసుకోవడానికి ఆలోచిస్తావు? నువ్వేమమ్మా ఎలుక ఎక్కిరించిందని ఇల్లు తగల పెట్టుకుంటావా? దాని కెపాసిటీ ఏంటి, మన పొజిషన్ ఏంటి? ఒక టమాటా ఎక్కువ, దానికి బోను పెట్టి టమాటా పెట్టామంటే మరుసటి రోజు ఎక్కిరించడం కాదు, దండం పెడుతుంటది బోన్లో కూర్చొని. అంతేనా? అట్లాంటి 100 ఎలుకల్ని వేటాడే శక్తి నీతి. కాకపోతే ఇప్పుడు ఎలుకల్లాంటి వాళ్ళు నిన్ను మాట అంటున్నారు, మాట పడే పొజిషన్ లో ఉన్నావు. బలవంతుడివే, బలవంతురాలివే, కానీ కావాలని కొన్నిసార్లు అవమానానికి, బలహీనతకు అప్పగిస్తాడు. ఎందుకంటే నీలో దీన మనస్సు దేవటానికి. అర్థమైందా? అట్లాంటి వాళ్ళకు 100 మందికి సమాధానం చెప్పే దమ్ము నీకివ్వగల దేవుడు తోడై ఉన్నాడు. భయపడాల్సిన అవసరం, ఎవరిని లక్ష్య పెట్టాల్సిన అవసరలే. వాడు ఏందన్న ఇంత మాట అంటే నిన్ను పట్టించుకునేవా? తీరా ఏందిరా వాడు లెక్క చేసేది. ఆ విధమైనటువంటి మనస్సును సాధన చేయండి.